సమయం లేదు. 12 గంటల ప్రయాణం 4 గంటల్లో పూర్తవుతోంది. అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు. 12 మందితో ఉండే కుటుంబం 2కి చేరిపోయింది. అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు. 4 వారాలు పట్టే సందేశం ఇప్పుడు 4 సెకన్లలో వస్తుంది. అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు. 30 నిమిషాల్లో కాకపోతే ఉచితం అనే ఆఫర్లు ఉన్నాయి. అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు. ఒకప్పుడు దూరంలోని మనిషి ముఖం చూడడానికి సంవత్సరాలు పట్టేది. ఇప్పుడది కేవలం 1 సెకన్లో కనిపిస్తోంది. అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు. ఇల్లు పైకి కిందికి వెళ్ళడానికి పట్టే శ్రమ ఇప్పుడు ఎలివేటర్ వల్ల క్షణాల్లో ముగుస్తోంది. అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు. బ్యాంకులో గంటల తరబడి క్యూలో కూర్చున్న మనిషి ఇప్పుడు మొబైల్లో కొన్ని సెకన్లలో లావాదేవీలు చేస్తున్నాడు. అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు. వారాలు పట్టే ఆరోగ్య పరీక్షలు ఇప్పుడు కొన్ని గంటల్లో పూర్తవుతున్నాయి. అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు. ఒక చేతిలో స్కూటీ హ్యాండిల్, ఇంకో చేతిలో ఫోన్. ఎందుకంటే ఆగి మాట్లాడేందుకు సమయం లేదు. కారు నడుపుతూనే ఒక చేతిలో స్టీరింగ్, ఇంకో చేతిలో వాట్సాప్. ఎందుకంటే సమయం లేదు. ట్రాఫిక్ జామ్ అయితే 2 లైన్లు దాటుతూ 3వ లైన్ తయారు చేస్తాడు. ఎందుకంటే సమయం లేదు. 4 మందితో కూర్చున్నా అసహనంగా ఫోన్లో వేలు వేస్తాడు. ఎందుకంటే ఎక్కడికో వెళ్ళాలి. సమయం లేదు. ఒక్కడిగా ఉన్నప్పుడు శాంతిగా ఉంటాడు. కానీ ఎవరైనా ఎదురుగా ఉంటే అసౌకర్యంగా ఫోన్ చూస్తాడు. ఎందుకంటే సమయం లేదు. పుస్తకం చదవడానికి సమయం లేదు. తల్లిదండ్రులకు ఫోన్ చేయడానికి సమయం లేదు. మిత్రుడిని కలవడానికి సమయం లేదు. ప్రకృతిని ఆస్వాదించడానికి సమయం లేదు. కానీ ఐపీఎల్ కోసం సమయం ఉంది. నెట్ఫ్లిక్స్ కోసం సమయం ఉంది. రీల్స్ కోసం సమయం ఉంది. రాజకీయాలపై చర్చల కోసం సమయం ఉంది. కానీ తన కోసం సమయం లేదు. ప్రపంచం సులభమైంది. వేగం పెరిగింది. సాంకేతికత దగ్గరైంది. దూరాలు తగ్గాయి. ఆధునికత పెరిగింది. అవకాశాలు వచ్చాయి. కానీ మనిషి సమయం లేదు అంటూ తనను తానే మర్చిపోయాడు. నిశ్శబ్దంగా కూర్చుని తనతో మాట్లాడుకోవడానికి, తనను అర్థం చేసుకోవడానికి, లేదా కేవలం 1 నిమిషం హాయిగా నవ్వడానికి సమయం లేదు అంటున్నాడు. మరొక్క రోజు సమయమే వెళ్ళిపోతుంది. ఆఖరి క్షణంలో అర్థమవుతుంది సమయం ఉండింది. కానీ మనమే సమయం లేదు అంటూ జీవించడాన్ని మర్చిపోయాము. కాబట్టి ఈరోజే నిర్ణయం తీసుకోండి. తన కోసం కొద్దిగా సమయం కేటాయించండి. బంధాల కోసం కొంత సమయం పెట్టండి. మనసు కోసం, ప్రశాంతత కోసం, జీవితపు గర్భం కోసం కొంత సమయం వెచ్చించండి. ఎందుకంటే సమయం లేదు అనేది నిజం కాదు. అది కేవలం అలవాటు మాత్రమే. దాన్ని మార్చాలి. అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ. మీ పద్మజ.